ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడబోతోంది. అమరావతిని పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్, కోల్కతాతో అనుసంధానిస్తూ ఒక భారీ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఒడిషా మీదుగా వెళ్లే ఈ హైవే వల్ల ప్రయాణ సమయం భారీగా తగ్గడమే కాకుండా పారిశ్రామికంగా ఏపీ రూపరేఖలే మారిపోనున్నాయి. అసలు ఈ హైవే ఏ ఊర్ల మీదుగా వెళ్తుంది, దీనివల్ల కలిగే లాభాలేంటి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ హైవే అమరావతి నుండి ప్రారంభమై విశాఖపట్నం, ఒడిషాలోని కటక్ మీదుగా పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ వరకు చేరుకుంటుంది. ఇది ప్రస్తుతమున్న చెన్నై-కోల్కతా జాతీయ రహదారికి NH16కి సమాంతరంగా లేదా ప్రత్యామ్నాయంగా ఉండే అవకాశం ఉంది. గ్రీన్ఫీల్డ్ అంటే పూర్తిగా కొత్త భూసేకరణ చేసి పాత రోడ్లతో సంబంధం లేకుండా నేరుగా నిర్మించే హైవే. దీనివల్ల మలుపులు తక్కువగా ఉండి వేగంగా ప్రయాణించవచ్చు. ఈ హైవే వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇవే. సమయం ఆదా. ప్రస్తుతం కోల్కతా నుండి అమరావతి రావాలంటే పట్టే సమయం ఈ కొత్త హైవే వల్ల కనీసం 4 నుండి 6 గంటల వరకు తగ్గే అవకాశం ఉంది. పోర్ట్ కనెక్టివిటీ. విశాఖపట్నం, గంగావరం వంటి ప్రధాన ఓడరేవులకు ఈ రహదారి వెన్నెముకగా మారుతుంది. దీనివల్ల సరుకు రవాణా వేగంగా జరుగుతుంది. పారిశ్రామిక అభివృద్ధి. ఈ హైవే వెంబడి కొత్త ఇండస్ట్రియల్ కారిడార్లు, లాజిస్టిక్ పార్కులు వెలిసే అవకాశం ఉంది. తద్వారా వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం కూడా భారత్మాల లేదా గతిశక్తి పథకం కింద దీనికి సహకరించే అవకాశముంది. ఇప్పటికే ప్రాథమిక సర్వే మరియు అలైన్మెంట్ పనులపై చర్చలు జరుగుతున్నాయి. రాజధాని అమరావతిని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ హైవే ఒక మైలురాయిగా నిలవనుంది. మొత్తానికి విశాఖపట్నం నుంచి అమరావతికి, అక్కడి నుంచి కోల్కతాకి ఈ గ్రీన్ఫీల్డ్ హైవే ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఒక బూస్టర్ డోస్ లాంటిది. మరి ఈ ప్రాజెక్ట్పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ డెవలప్మెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.